హాయ్ అండి, వెల్కమ్ టు ఇది మీకు తెలుసా. నాకు ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి వచ్చిన మెసేజ్ని మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. చూడండి. అద్భుత అరుణాచలంలో అనుభూతి. అరుణాచల గిరి ప్రదక్షిణలో ఒక విదేశీ సోదరితో జరిగిన సంభాషణలో తెలిసిన తత్వం. అమ్మా, మీరెక్కడి నుంచి వచ్చారు? ఉక్రెయిన్ నుండి. ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదమ్మా, మీరిక్కడికి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు? శివుడు కోసమే వచ్చాము. శివుడే తీసుకొచ్చారు. ఎంతమంది వచ్చారు? ఎన్ని రోజులుంటారు ఇక్కడ? మొత్తం 65 మంది వచ్చాము. ఇన్ని రోజులు అని అనుకోలేదు. మీకు శివయ్య గురించి మోటివేట్ చేసిన వారెవరు? ఎవరో మోటివేట్ చేస్తే పరిచయం వస్తుందేమో, కానీ నమ్మకం శోధనతోనే కలుగుతుంది. ఇక్కడ ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభూతి ఉంది. ఇంతకీ శివుడి గురించి మీరేం తెలుసుకున్నారు? శివుడంటే ఎవరు? ఎవరు అంటే మీరు శివుడే, నేను శివుడే, సర్వం శివమయం. మరి మీరు మిగిలిన దేవుళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదా? ఎవరి గురించి తెలుసుకున్నా అందరూ చివరికి శివుడే కదా. ఏం తేడా లేదు కదా. శివయ్యని నమ్మాక మీకేమనిపిస్తుంది? మీరు శివయ్యని చూశారా? చూసి నమ్మితే నిజం అంటారు. చూడకపోయినా అనుభవం ద్వారా తెలుసుకుంటే సత్యం అంటారు. సత్యం శివం సుందరం. మీ వయసు ఎంతమ్మా? 21 years. మెడిసిన్ చదువుతున్నాను. ఇంత చిన్న వయసులో అంత చదువుతూ ఇలాంటివన్నీ ఎలా నమ్ముతున్నారు? చిన్న వయసు కాబట్టే శివుణ్ణి తెలుసుకుందామని అనుకుంటున్నాను. ఇంత చదువుతున్నాను కాబట్టే చదువు కంటే విలువైన జ్ఞానం శివుడని నమ్ముతున్నాను. నీ పాదాలకు నమస్కారం తల్లి అనుకుంటూ వాళ్ళ దగ్గర నుండి పక్కకు జరిగి వారి యాత్రను చూస్తూ తరించాను. గొప్ప విశేషం ఏమిటంటే, బొట్టు బరువైన భారత బాలికల్లా కాకుండా చక్కటి వస్త్రధారణతో, బొట్టుతో, క్రమశిక్షణతో, చెప్పులు లేకుండా సాగుతున్న వాళ్ళ యాత్రను చూసి గుండె పులకించింది. అంతేకాదు, ఆ చెల్లి నాకు సమాధానం చెబుతూ ప్రశ్నకు మధ్య సమయంలో నమశివాయ అంటూ స్మరణ చేస్తూనే ఉంది. అంతేకాదు, ఇదే సంభాషణ ఎవరైనా భారతీయులతోనో హిందువులతోనో అయితే అంత ఎక్సైట్ అయ్యేవాడిని కాదు. కానీ విదేశీయురాలు, పైగా 21 సంవత్సరాల చిన్న అమ్మాయి శివయ్య తత్వాన్ని అంత సున్నితంగా తేల్చేసిన ఆ బంగారు తల్లి మాటలు విని ఆనంద బాష్పాలొచ్చాయి. భారతదేశాన్ని ఏదో చెయ్యాలని విదేశీ మతాలు కుట్రలు చేస్తుంటే ఎటువంటి కుట్రలతో పని లేకుండా ప్రపంచమంతా హిందుత్వం వైపు నడుస్తుంది. ఇది ధర్మ విజయం. ఏదేమైనా అరుణాచలం గొప్పతనాన్ని ఆస్వాదించాను. ఓం నమ శివాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట బెల్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.